పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్లపై నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఇదే వాతావరణ పరిస్థితి ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అండ్ వర్షాల నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రజెంట్ ఈరోజు రేపు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్ష సూచన వాతావరణ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. 2 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రజెంట్ వాయుగుండంగా మారింది గంట క్రితం. ఇది రానున్న మరో 6 నుంచి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రజెంట్ దీని ఏదైతే ఈ వాయుగుండం ఏదైతే పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది, ఇది ఏదైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీరం దాటే సమయంలో అంటే ప్రధానంగా రేపు ఉదయం కల్లా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీరం దాటే పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లతోటి వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్లకు సంబంధించి కూడా చూడొచ్చు. హైదరాబాద్ నగరం కావచ్చు, దాంతోపాటుగా రంగారెడ్డి, సంగారెడ్డిలో కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా
హైదరాబాద్ నగరం సంబంధించి కూడా చూస్తే మాత్రం రానున్న 24 గంటల పాటు అటు హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనాయి. పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఏదైతే అతి భారీ వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ దీని ప్రభావంతో మాత్రం ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రభావంతో మాత్రం మొత్తం మీద రాష్ట్రంలో భారీ వర్షాలు ఏదైతే కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. అటు ఐఎండీ జిహెచ్ఎంసీని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా భారీ వర్షం కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల వద్దకు వెళ్ళకూడదు, చెట్ల కింద నుంచోవద్దు, దాంతోపాటుగా కరెంటు పోల్స్ వద్ద ఉండొద్దని కూడా ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయం తీరం దాటే సమయంలో మాత్రం కొంత రెయిన్స్ హెవీగా ఉండే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలపడం జరిగింది. రైట్ వంశీ.